వెల్కమ్ టు JR TV. మనం ఇప్పుడు కాశీ తులసి గురించి మనం డిస్కస్ చేద్దాం. అద్భుతంగా మీకు కాశీలో చాలా విరివిగా పెరిగే తులసి మొక్క ఈ కాశీ తులసి. మనకి శివుడికి త్రిశూలం, నెక్స్ట్ అమ్మవారి చేతిలో త్రిశూలం ఏ విధంగా అయితే మీకు ఉంటుందో, మీకు మధ్యలో అది బాగా పొడవు ఉండి మీకు సైడ్ ఈ విధంగా ఉంటాయి. సో మనకి త్రిశూల కంకులు మనకి తులసిలో బాగా విశిష్టత. మీకు సర్వసాధారణంగా 3 రెగ్యులర్గా మనకి కనిపిస్తాయి. కొన్ని చోట్ల 4 చూస్తాం, కొన్ని చోట్ల 5 కూడా చూస్తాం. అద్భుతంగా మీకు ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ తులసి, ఇది కాశీ తులసిలో మీకు ఇది మనం ఆకు నవిలినా లేదా మీకు స్మెల్ చూసినా మంచి ఏరోమేటిక్ స్మెల్ మనకి వస్తుంది. మన ఐస్ క్రీమ్స్లో వేసే ఫ్లేవర్స్, వెనిల్లా ఫ్లేవర్స్ ఏ విధంగా అయితే మనకి స్మెల్ వస్తుందో అదేవిధంగా ఇంచుమించుగా మీకు దీని యొక్క లీఫ్ మంచి ఏరోమేటిక్ స్మెల్ వస్తుంది. దీనికి ఎటువంటి చీడ పీడ, నెక్స్ట్ పెస్ట్ ఇన్ఫెక్షన్స్, పెస్ట్ అటాక్స్ కానీ, టెర్మైట్ అటాక్స్ కానీ, నెక్స్ట్ ఫంగస్ పట్టేయటం కానీ, లేదా మీకు ఆకు తొలిచే పురుగు లేదా స్టెమ్ తొలిచే పురుగు మీకు ఎట్టి పరిస్థితుల్లో జీవితకాలంలో మీకు ఈ తులసి మొక్కకి రావు. దాని స్టెమ్ మంచి దుర్భేద్యమైన కాండం కింద మీకు బాగా బలంగా వస్తుంది. నెక్స్ట్ ఎటువంటి చెద పట్టడం ఇటువంటివి ఉండవు. సో మనకి తేనెటీగల్ని బాగా గుంపులుగా ఆకర్షించే అద్భుతమైన ప్లాంట్ మన తులసి, ఇది కాశీ తులసి. సో మీకు ఈ కొంకులకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. దీని నుంచి మనకి పట్టుతేనే అంటే స్మాల్ సైజు పట్టుతేనే తీగలు మనకి ఈ హనీని ఎక్స్ట్రాక్షన్ చేసుకుని మీకు చాలా చిన్న సైజు మన ఇది హనీ బీస్ చిన్న కూంబు ఏర్పాటు చేసుకుంటాయి. అంటే మీకు ఎటువంటి రుగ్మతలు, ఎటువంటి మీకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించిన సైనస్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా మీకు రన్నింగ్ నోస్ కానీ, దగ్గు, జలుబు, హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్, మనం హాస్పిటల్కి వెళ్తే ఎవరినో పరామర్శించడానికి వెళ్తే మనకి నెక్స్ట్ డే దగ్గు కానీ, రొంప కానీ, నెక్స్ట్ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాంగణంలో మీకు వైరస్, బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళేది అంతా మీకు క్రానిక్ ఎక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పేషెంట్స్ అక్కడ మీకు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి అక్కడ మీకు ఇది కొంతమంది అక్కడ ఒక 15 days అలాగా క్రానిక్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళ నిశ్వాసాలను బట్టి, లంగ్స్లో మీకు ఉన్న ఇన్ఫెక్షన్స్ని బట్టి మీకు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ నాసోకోమల్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కామన్. మనం దగ్గినప్పుడు డ్రాప్లెట్స్ ద్వారా కోవిడ్ వేరే వాళ్ళకి మీకు వ్యాప్తి చెందటం, లేదా ఎనీ థ్రోట్ ఇన్ఫెక్షన్, స్ట్రెప్టోకోకస్ అండ్ స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్, మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలర్ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఈ నోటి ద్వారా మీకు వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా సర్వసాధారణంగా మీకు అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ లీఫ్ కనుక ఒక్క లీఫ్ మీరు ఉదయం పూట నోట్లో పెట్టుకుని నమిలి బుగ్గ వైపు పెట్టుకుంటే మీకు ఎటువంటి వారల్ ఇన్ఫెక్షన్స్ కానీ, యాప్టస్ అల్సర్స్ కానీ, లేదా మీకు నోట్ నుంచి దుర్వాసన, ఇది కొంతమంది ఫాస్టింగ్ ఉంటే మీకు హ్యాలిటోసిస్ ప్రాబ్లం వస్తుంది, నోట్ నుంచి దుర్గంధం లేదా దుర్వాసన వస్తుంది. కొంతమందికి పిప్పు పళ్ళు ఉండి కేరిస్ టీత్, బాగా డికేడ్ టీత్ ఉండటం వల్ల నోట్ నుంచి మాట్లాడితే లేదా సెలైవా నుంచి మీకు ఏది భరించరాని మనకు దుర్గంధం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్మోకర్స్లో వస్తుంది, కొంతమంది కాన్స్టిపేటెడ్ పీపుల్స్లో వస్తుంది, కొంతమందికి ఏది ఇంటెస్టైనల్ వామ్ ఇన్ఫెస్టేషన్ లోన మీకు బద్దె పురుగు కానీ, లేదా టేప్ వామ్స్, నెక్స్ట్ రౌండ్ వామ్స్, ఆస్కారియా,
నెక్స్ట్ పిన్ వామ్స్ ఉంటే మీకు కాన్స్టిపేటెడ్ పీపుల్కి వస్తుంది. నెక్స్ట్ నోట్లో పుండ్లు, యాప్టస్ సల్సర్స్ కానీ, క్యాన్సరస్ స్క్వామస్ సెల్ కార్సినోమా, మీకు ఇది క్యాన్సర్స్ కండిషన్స్లో కూడా మీకు దుర్వాసన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఒక ఆకు మనం మార్నింగ్ నమిలి బొగ్గ వేపును పెట్టుకుంటే మన నోటి నుంచి మంచి సుగంధ సుమధుర పరిమళాలు మీకు మంచి మాట్లాడితే మీకు మంచి ఈ వెనిల్లా ఫ్లేవర్ ఏ విధంగా అయితే మనకి అట్రాక్ట్ అవుతామో ఆ విధంగా మీకు నోటి నుంచి మంచి సువాసన వచ్చే అవకాశాలు ఈ కాశీ తులసికి మాత్రమే ఉంది. మన విష్ణు తులసి, లక్ష్మీ తులసికి మనకి అంత మెడిసినల్ వాల్యూ అంత లేదు. విష్ణు తులసి అది బ్లూయిష్ టింజ్ వల్ల మనకి అందులో ఉన్న మీకు నీలమేఘశ్యాముడు, నెక్స్ట్ కృష్ణుడు ప్లస్ మన శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు. సో ఈ నీలవర్ణంలో ఉన్న ప్రతి మొక్క మనకి మెడిసినల్ వాల్యూ అద్భుతంగా ఉంటుంది. సో దీనికి కూడా మనకి వామటాల మొక్క మనం డిస్కస్ చేసాం. దాని యొక్క స్టెమ్ కూడా మీకు పర్పుల్ కలర్ ఉండటం విశేషం. మీకు రామాఫలం తీసుకోండి, బాగా మీకు హార్వెస్టింగ్ టైంలో దాని కలర్ రాముడి యొక్క శ్రీరామచంద్రుడి యొక్క వర్ణాన్ని పోలి ఉంటుంది రామాఫలం. సో అందులో మంచి అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని ఈ మధ్యకాలంలో మీకు క్యాన్సర్కే దివ్య ఔషధం కింద ఈ రామాఫలం ఫ్రూట్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ జీవితకాలంలో మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదని మన జర్నల్స్లో మనం చదివాం. నెక్స్ట్ దాని యొక్క లీవ్స్ తోటి మీకు పెస్టిసైడ్స్ ఒక అబ్బాయి పెస్టిసైడ్స్ స్ప్రేస్ తయారు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించాడు. 70% ఎఫెక్టివ్ ఆన్ మీకు మన ఫ్రూట్ ప్లాంటేషన్ కానీ క్రాప్స్ మన వరి, గోధుమ, మొక్కజొన్న, నెక్స్ట్ నిమ్మ, నారింజ, బత్తాయి, నెక్స్ట్ కమలాఫలం, నెక్స్ట్ మిగతా ఫ్రూటింగ్ ప్లాంట్స్ వీటి మీద మీకు బాగా 70% ఎఫెక్టివ్గా ఈ మొక్క ఆకు ద్వారా రామాఫలం మొక్క ఆకు ద్వారా మీకు ఎంతో పనిచేస్తుందని అతనికి అవార్డు కూడా మీకు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. సో ఈ కాశీ తులసి మనకి దాని యొక్క ఆకు మన తులసి ఆకు కంటే సెర్రేషన్స్ ఉండవు. ఇది మందార ఆకుకి ఏ విధంగా మీకు సెర్రేషన్స్ ఉంటాయో అదేవిధంగా దీనికి కూడా మీకు ఈ కాశీ ఆకుకి సెర్రేషన్స్ ఉండటం విశేషం. కానీ దీంట్లో మీకు మంచి ఆయుర్వేదిక్ సుగుణాలు మెండుగా ఉన్నాయి. మనకి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం అని మనకి తులసి జలాన్ని ప్రతి టెంపుల్లో మనకి ప్రీస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి మనం అన్ఎక్స్పెక్టెడ్ డెత్ని మీకు కంట్రోల్ చేసేది తులసి యొక్క ఆకు. ఇది మీకు కాశీ తులసి మంచి విశేషమైన విశిష్టమైన మీకు సుగుణాలు కలిగిన, నెక్స్ట్ మీకు ఎటువంటి రుగ్మతల్ని మీకు దరిచేరకుండా మీకు కఫాన్ని మీకు కట్ చేసే, లిక్విఫై చేసి మీకు డిశ్చార్జ్ చేసే అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన మీకు ఎక్స్పెక్టరెంట్ కింద దీన్ని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. మీకు సర్వసాధారణంగా అంత ఇదిగా మీకు పెరగదు. మనకి రుద్రజడ విపరీతంగా పెరుగుతుంది, విష్ణు తులసి బాగా పెరుగుతుంది, లక్ష్మీ తులసి మనం విరివిగా చూస్తూ ఉంటాం. కానీ కాశీ తులసి రేర్ ప్లాంట్. మన డెక్కన్ ప్లాటిల్లో కూడా మనం దీన్ని హ్యాపీగా మనం పెంచుకోవచ్చు. సో అద్భుతమైన మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉన్న మనకి ఎటువంటి ఊపిరితిత్తుకి సంబంధించిన రుగ్మతల్ని దరిచేరకుండా మనకి ఒక కవచం వలె మీకు రక్షించే అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ ఈ కాశీ తులసి. సో కాశీ తులసి మీకు త్రిశూల కంకులు ఉండటం విశేషం. అందువల్ల మన శివుడి యొక్క చేతిలో త్రిశూలం ఎంత పవర్ఫుల్ వెపన్నో, అదేవిధంగా అమ్మవారి చేతిలో ఉన్న త్రిశూలం కూడా అంతే పవర్ఫుల్. సో ఈ త్రిశూల కంకులే మీకు
అమ్మవారి చేతిలో మనకి ఇది త్రిశూలాల కింద మనం కంపారిజన్ చేసుకోవచ్చు. సో అద్భుతమైన సుగుణాలు కలిగి మీకు ఎటువంటి పెస్ట్ అటాక్స్ కానీ లేకుండా మీకు మన యొక్క ఆరోగ్యాన్ని పరిపూర్ణవంతంగా చేసే అద్భుతమైన ధన్వంతరి కింద ఈ కాశీ తులసిని మనం కన్సిడరేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JR TV సైనింగ్ ఆఫ్.